ఓం శాంతి 12/12/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశేషాత్మల కర్తవ్యం. ఈరోజు దిలారాం మనస్సుకు విశ్రాంతి ఆనందము కలిగించే తండ్రి తన దిల్కుష్ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మొత్తం విశ్వంలో సదా దిల్కుష్ సంతోషంగా ఉండే పిల్లలు మీరే. మిగిలిన వారంతా ఎప్పుడో ఒకప్పుడు మానసిక బాధతో దుఃఖితులుగా ఉన్నారు. అటువంటి మానసిక బాధలను హరించే పోగొట్టే దుఃఖహర్త సుఖదాత అయిన తండ్రికి పిల్లలైన మీరు సుఖస్వరూపులు. మిగిలిన అందరి నుండి మానసిక బాధతో చేసే ఆక్రందనలు, హాయ్ హాయ్, అయ్యో అయ్యో అనే శబ్దాలు వెలువడుతున్నాయి. కానీ దిల్కుష్ పిల్లలైన మీ హృదయాల నుండి వాహ్ వాహ్ అనే శబ్దాలు వెలువడుతున్నాయి. ఎలాగైతే స్థూల శరీర సంబంధమైన బాధలు రకరకాలుగా ఉన్నాయో, అలా ఈనాటి మనుష్యాత్మల మానసిక బాధలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. అప్పుడప్పుడు శారీరక కర్మభోగం వలన కలిగే బాధలు, అప్పుడప్పుడు సంబంధ సంపర్కాల ద్వారా దుఃఖితులుగా అయ్యే బాధలు, అప్పుడప్పుడు ధనం ఎక్కువగా వచ్చినా లేక తక్కువగా ఉన్న రెండింటి చింత ద్వారా కలిగే బాధలు, అప్పుడప్పుడు ప్రకృతి ఆపదల ద్వారా ప్రాప్తించే దుఃఖం వలన కలిగే బాధలు, అప్పుడప్పుడు అల్పకాలిక కోర్కెలు అప్రాప్తి ద్వారా కలిగే దుఃఖం వలన కలిగే బాధలు. ఇలా ఒక బాధ నుండి అనేక బాధలు పుట్టుకొస్తూ ఉంటాయి. విశ్వమే దుఃఖము బాధలతో పిలిచేదిగా అయిపోయింది. ఇటువంటి సమయంలో సుఖమునిచ్చే సుఖస్వరూప పిల్లలైన మీ కర్తవ్యం ఏంటి? జన్మ జన్మల దుఃఖము బాధలు అనే అప్పు నుండి అందరినీ విడిపించండి. ఈ పాత అప్పు దుఃఖము బాధ కలిగించే జబ్బుగా అయిపోయింది. ఇటువంటి సమయంలో మీ అందరి కర్తవ్యం ఏమిటి అంటే దాతగా అయ్యి, ఏ ఆత్మకు ఏ విధమైన అప్పు ద్వారా ఆ వ్యాధి అంటుకొని ఉందో ఆ ఆత్మను ఆ ప్రాప్తి ద్వారా నిండుగా చేయాలి. ఎలాగైతే శారీరక కర్మభోగం వలన అనారోగ్యాల ద్వారా దుఃఖము బాధలు అనుభవించే ఆత్మలు కర్మయోగులుగా అయ్యి కర్మయోగము ద్వారా కర్మభోగాన్ని సమాప్తము చేసుకోవాలో, అలా కర్మయోగులుగా అయ్యే శక్తుల ప్రాప్తిని మహాదానం రూపంలో ఇవ్వండి, వరదానం రూపంలో ఇవ్వండి. ఎందుకంటే స్వయం రుణగ్రస్తులుగా అనగా శక్తిహీనులుగా ఖాళీగా ఉన్నారు. అటువంటి వారికి కర్మయోగము ద్వారా మీరు కర్మలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉంటూ మీరు సంపాదించుకున్న శక్తిలో కొంత భాగం ఇవ్వండి. మీ ఖాతా నుండి వారి ఖాతాలో జమ చేయండి. అప్పుడు వారు అప్పుల ద్వారా కలిగిన రోగం నుండి ముక్తులుగా అవ్వగలరు. ఇంత సమయం తండ్రికి డైరెక్ట్ వారసులుగా అయ్యి సర్వశక్తుల వారసత్వాన్ని ఏదైతే జమ చేసుకున్నారో ఆ జమా ఖాతా నుండి విశాల హృదయంతో దానం చేయండి. అప్పుడు వారి మానసిక బాధలను సమాప్తి చేయగలరు. అంతిమ సమయం సమీపానికి వచ్చే కొలది ఆత్మలకు భక్తి ద్వారా కలిగిన శక్తి కూడా సమాప్తం అవుతూ ఉంది. ద్వాపర యుగం నుండి రజోగుణి ఆత్మలైన దాన పుణ్యాల ద్వారా భక్తి ద్వారా తమ ఖాతాలలో కొంత శక్తిని జమ చేసుకున్నారు. అందువలన తమ ఆత్మ నిర్వహణ కొరకు ఏవో కొన్ని శాంతి సాధనాలు ప్రాప్తించాయి. కానీ ఇప్పుడు తమోగుణి ఆత్మలు అల్పకాలిక సుఖాల కొరకు ఆత్మ నిర్వహణ కొరకు తమకు ప్రాప్తించిన సాధనాల నుండి కూడా ఖాళీ అయిపోయాయి. అనగా లభించిన భక్తి ఫలాన్ని కూడా తిని ఖాళీ అయిపోయారు. ఇప్పుడు ఉండేది కేవలం నామధారి భక్తి, ఫలమునిచ్చే ఫలస్వరూప భక్తి కాదు. భక్తి వృక్షము ద్వారా చాలా విస్తారాన్ని పొందింది. ఈ వృక్షంలో రంగురంగుల వైభవము ప్రకాశమైతే ఉంది, కానీ శక్తిహీనంగా అయినందున దాని నుండి ఫలం లభించలేదు. ఎలాగైతే స్థూల వృక్షం పూర్తిగా విస్తారమై శిథిలావస్థకు చేరుకుంటే ఫలదాయకంగా అవ్వలేదు, కానీ నీడనిచ్చేదిగా అవుతుందో,
అలా ఇప్పుడు భక్తి వృక్షం కూడా మనస్సుకు సంతోషం కలిగించే నీడనైతే ఇస్తూ ఉంది. గురువులను ఆశ్రయించాము, ముక్తి లభిస్తుంది. తీర్థయాత్రలు, దాన పుణ్యాలు చేశాము, ప్రాప్తి లభిస్తుంది. ఈ మనస్సును సంతోషపరిచే ఓదార్పు అనే నీడ ఇప్పుడు మిగిలి ఉంది. ఇప్పుడు కాకుంటే ఎప్పుడో ఒకప్పుడు లభిస్తుంది అనే నీడలో పాపం అమాయక భక్తులు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు, కానీ ఫలం లేదు. అందువలన అందరి ఆత్మ నిర్వహణ ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. కనుక ఇటువంటి సమయంలో భర్పూర్గా ఉండే ఆత్మలైన మీ కర్తవ్యం ఏమిటి అంటే, మీరు జమ చేసుకున్న దాని నుండి, శక్తుల నుండి ఇటువంటి ఆత్మలకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇప్పించడం. మీ వద్ద నిల్వ జమ ఉందా, లేక సంపాదించుకొని మీ అంతకు మీరు తినేశారా? పాపాలు చేయడం అంటే తినేయడం. సంపాదించుకున్నాము, తినేశాము అనే వారిని రాజయోగులు అనరు, స్వరాజ్య అధికారులు అనరు. రాజుల భండారం సదా నిండుగా ఉంటుంది. ప్రజలను పాలించే బాధ్యత రాజుపై ఉంటుంది. స్వరాజ్య అధికారి అనగా అన్ని ఖజానాలు నిండుగా ఉంటాయి. ఖజానాలు నిండుగా లేకుంటే వారు ఇప్పుడు కూడా ప్రజాయోగులే, రాజయోగులు కాదు. ప్రజలు సంపాదించుకుంటారు, తినేస్తారు. షావుకారు ప్రజలు కొద్దో గొప్ప జమ ఉంచుకుంటారు, కానీ రాజులు ఖజానాలకు అధికారులుగా ఉంటారు. కనుక రాజయోగులు అనగా స్వరాజ్య అధికారి ఆత్మలు. వారి ఏ ఖజానాలోనూ జమా ఖాతా ఖాళీ అవ్వజాలదు. కనుక నా ఖజానాలు నిండుగా ఉన్నాయా అని స్వయం పరిశీలించుకోండి. మీరు దాత పిల్లలు. అందరికీ ఇవ్వాలి అనే భావన ఉందా, లేక మీ అంతక మీరు ఆనందంలో ఉన్నారా? స్వంత పాలనలోనే సమయం గడిచిపోతోందా, లేక ఇతరుల పాలన కొరకు కూడా సమయము, ఖజానాలు నిండుగా ఉన్నాయా? ఇక్కడ ఎవరైతే సంగమయుగం నుండే ఆత్మిక పాలన సంస్కారము కలవారుగా ఉంటారో వారే భవిష్యత్తులో ప్రజలను పాలించే వారిగా, విశ్వానికి రాజులుగా అవ్వగలరు. రాజుల లేక ప్రజల అనే స్టాంపు ఇక్కడి నుండే వస్తుంది. ఇప్పుడు స్వయాన్ని బాగా పరిశీలించుకోండి, స్టాక్ చెక్ చేసుకోండి. సమయానికి ఒక్క అప్రాప్తి కూడా సంపన్నంగా అవ్వడంలో మోసం చేయరాదు. ఉదాహరణకు స్థూల పదార్థాల స్టాకు జమ చేసుకున్నప్పుడు అన్ని పదార్థాలు జమ చేసుకొని ఒక చిన్న అగ్గి పెట్టె జమ చేసుకోకుంటే, ధాన్యం ఉంటే కూడా ఏం చేసుకుంటారు? అనేక ప్రాప్తులు ఉండినా ఒక్క అప్రాప్తి కూడా మోసం చేయగలదు. అలా ఒక్క అప్రాప్తి, అది సంపన్నత అనే స్టాంపు వేయించుకునే అధికారిగా అవ్వడంలో మోసం చేస్తుంది. యోగ శక్తి ఉంది కదా, ఏదైనా గుణము తక్కువగా ఉన్నా పర్వాలేదులే అని అనుకోకండి. యోగ శక్తి లేక స్మృతి శక్తి గొప్పదే, అదే నంబర్ 1 శక్తి. కానీ ఏదైనా ఒక గుణం తక్కువైనా, లోపించినా అది సమయానికి ఫుల్ పాస్ అవ్వడంలో ఫెయిల్ చేసేస్తుంది. ఇది చిన్నదే కదా అని భావించకండి. ఒక్కొక్క గుణము మహత్వమేదో, సంబంధమేదో, దీనికి కూడా లోతైన లెక్కాచారం ఉంది. దానిని గురించి తర్వాత వినిపిస్తాం. విశేషాత్మలైన మీ కర్తవ్యం ఏది? ఈరోజు విశేషంగా ఆ స్మృతిని ఇప్పించాం. ఈ సమయంలో ఢిల్లీ రాజధాని వారు వచ్చారు కదా, కనుక రాజ్య అధికారులను గురించిన విషయాలు వినిపించాం. రాజధానిలో మహల్లు ఊరికే లభించవు. పాలన చేసి ప్రజలను తయారు చేసుకోవాలి. ఢిల్లీ వారు జోరుగా ఏర్పాట్లు చేస్తూ ఉండొచ్చు కదా, రాజధానిలో ఉండాలి కదా, దూరంగా వెళ్ళే రాదు కదా. గుజరాత్ వారు ఇప్పుడు కూడా జతలో ఉన్నారు. సంగమ యుగంలో మధువనం వారి జతలో ఉన్నారు, కనుక రాజ్యంలో కూడా జతలో ఉంటారు. జతలో ఉండాలి అనే దృఢ సంకల్పం చేశారు కదా. మూడవ వారు ఇండోర్ వారు. ఇండోర్ అనగా ఇంట్లో ఉండేవారు, కనుక ఇండోర్ వారు రాజ్యంలోని ఇంట్లో ఉంటారు కదా. ఇప్పుడు మీరు తండ్రి హృదయము అని ఇంట్లో ఉండేవారు, కనుక 3 జోన్ల వారి రాశి సమీపంగా కలుస్తుంది. ఢిల్లీ, గుజరాత్, ఇండోర్. సదా ఇలాగే ఈ భాగ్యరేఖను స్పష్టంగా, విస్తారంగా ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. మంచిది. ఇలా సదా సంపన్నత కర్తవ్యాన్ని పాలన చేసేవారు,
తమ దాతృత్వ శ్రేష్ఠ సంస్కారాలతో అందరి బాధలను నిర్మూలించేవారు. సదా స్వరాజ్య అధికారులుగయ్యి ఆత్మిక పాలన చేసేవారు. సర్వ ఖజానాలతో భండారాలను భర్పూర్ చేసేవారు. మాస్టర్ దాతలు, వరదాతలు. ఇటువంటి రాజయోగి శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. ఫస్ట్ పార్టీతో సదా స్వయాన్ని సాక్షి స్థితి అనే సీటుపై స్థితమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఈ సాక్షి స్థితి అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ శ్రేష్టమైన సీటు. నేను ఆత్మ భృకుటి మధ్యలో కూర్చొని సాక్షిగా ఉంటూ కర్మచారీలతో కర్మలు చేస్తూ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూడాలి. ఇది సాక్షి సీటు. ఈ సీటుపై కూర్చొని కర్మలు చేయటంలో లేక చూడడంలో కూడా చాలా మజా వస్తుంది. ఉదాహరణకు సీటు బాగుంటే కూర్చోవటంలో మజా వస్తుంది కదా. సీటు బాగా లేకుంటే కూర్చోవడంలో మజా ఉండదు. ఈ సాక్షి స్థితి అనే సీటు అన్నింటికంటే శ్రేష్టమైన సీటు. ఈ సీటుపై సదా ఉంటున్నారా? ప్రపంచంలోని వారు కూడా ఈ రోజులలో సీటు కోసం పరిగెత్తుతున్నారు. మీకెంత ఫస్ట్ క్లాస్ సీట్ లభించింది. ఈ సీటు నుండి మిమ్మల్ని ఎవ్వరూ దించలేరు. ప్రపంచంలోని వారికి ఎంతో భయం ఉంటుంది. ఈరోజు సీటు ఉంటుంది, రేపు ఉండదు. మీ సీటు అవినాశి. దానిపై నిర్భయంగా కూర్చోవచ్చు కనుక సాక్షి స్థితి అనే సీటుపై సదా ఉంటున్నారా? అప్సెట్ అయ్యేవారు సెట్ అవ్వలేరు. సదా సీట్పై సెట్ అయి ఉండండి. ఇది ఎంత విశ్రాంతినిచ్చే సీటు అంటే దీనిపై కూర్చొని ఏం చూడాలి అనుకుంటే దానిని చూడవచ్చు. ఏం అనుభవం చెయ్యాలి అనుకుంటే అది అనుభవం చేయగలరు. రెండవ గ్రూప్తో స్వయాన్ని ఈ సృష్టిలో కోట్లల్లో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా కొంతమంది ఇటువంటి విశేష ఆత్మలుగా భావిస్తున్నారా? కోట్లల్లో తండ్రికి చెందిన వారిగా కొంతమంది అవుతారు అనే గాయనం ఎవరికైతే ఉందో వారు మేమే అనే సంతోషం సదా ఉంటుందా? విశ్వంలోని అనేక ఆత్మలు తండ్రిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ మేం పొందుకున్నాము అనే సంతోషం ఉందా? తండ్రికి చెందిన వారిగా అవ్వటం అనగా తండ్రిని పొందడం. ప్రపంచం వెతుకుతూ ఉంది, మనము వారికి చెందిన వారిగా అయిపోయాం. భక్తి మార్గంలోని ప్రాప్తికి జ్ఞాన మార్గంలోని ప్రాప్తికి చాలా తేడా ఉంది. జ్ఞానం అంటే చదువు, కానీ భక్తి చదువు కాదు. భక్తి కొంత సమయం కొరకు ఆధ్యాత్మిక మనోరంజనం, కానీ సదాకాలపు ప్రాప్తి కొరకు సాధనం జ్ఞానం. కనుక మీరు సదా ఈ స్మృతిలో ఉండి ఇతరులను కూడా సమర్థంగా చేయండి. ఏదైతే సంకల్పంలో స్వప్నంలో కూడా లేదో దానిని ప్రాక్టికల్గా పొందుకున్నాం. తండ్రి ప్రతి మూల నుండి పిల్లలను వెలికి తీసి తమ వారిగా చేసుకున్నారు కనుక ఇదే సంతోషంలో ఉండండి. మూడవ గ్రూప్తో అందరూ స్వయాన్ని ఒకే తండ్రికి చెందిన వారిగా, ఒకే మతమును అనుసరించే వారిగా, ఏకర స్థితిలో స్థితమై ఉండే వారిగా అనుభవం చేస్తున్నారా? ఎప్పుడైతే ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అని భావిస్తారో ఏకర స్థితి వచ్చేస్తుంది. అలాంటి అనుభవం ఉందా? ఎప్పుడైతే ఇతరులెవ్వరూ లేనే లేకుంటే బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? వేరే ఎక్కడికి వెళ్ళేందుకు అవకాశమే లేదు. ఉండేవారు ఒక్కరే. 4-5 మార్గాలుంటే ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. ఉండేది ఒకే దారి అయినప్పుడు ఎక్కడికి వెళ్తారు? కనుక ఇక్కడ మార్గం తెలిపేందుకు సహజ విధి ఒకే తండ్రి, ఒకే మతం, ఏకరసంలో ఉండే ఒకే పరివారము. కనుక ఒకే మాట గుర్తుంచుకుంటే నంబర్ 1గా అవుతారు. ఒక్కరితో లెక్క తీసుకుంటే చాలు. ఎక్కడైనా ఉండండి, కానీ ఒక్కరి స్మృతి ఉంటే సదా తోడుగా ఉంటారు, దూరంగా ఉండరు. ఎక్కడైతే తండ్రి తోడు ఉంటుందో అక్కడ మాయ తోడుగా ఉండనే ఉండలేదు. తండ్రి నుండి దూరం అయితే మళ్ళీ మాయ వచ్చేస్తుంది. ఊరికే రాదు. తండ్రికి దూరం అయితే వస్తుంది. తండ్రికి దూరం అవ్వకండి, మాయ రాదు. గొప్పతనమంతా తండ్రిదే. అదర్ కుమారులతో గృహస్థంలో ఉండే అన్నలతో బాప్దాదా కలయిక. సదా ప్రవృత్తిలో ఉంటూ అలౌకిక వృత్తిలో ఉంటున్నారా?
గృహస్థ జీవితానికి అతీతంగా ఉండే వారిగా, సదా ట్రస్టీ రూపంలో ఉండే వారిగా అనుభవం చేస్తున్నారా? ట్రస్టీలు అనగా సదా సుఖంగా ఉండేవారు. నేను గృహస్థు అనుకుంటే సదా దుఃఖంలో ఉండేవారు. ఇప్పుడు మీరు ఎవరు? సదా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు మీరు దుఃఖ ప్రపంచాన్ని వదిలేశారు. ఆ ప్రపంచం నుండి వెలుపలికి వచ్చేశారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో సుఖాల ప్రపంచంలో ఉన్నారు. అలౌకిక ప్రవృత్తిలో ఉండేవారు లౌకిక ప్రవృత్తిలోని వారు కాదు. పరస్పరంలో కూడా అలౌకిక వృత్తి ఇంట్లో ఉంటూ ఉన్న పతిపత్ని అలౌకిక దృష్టి ఉండాలి. ట్రస్టీతనానికి గుర్తు సదా న్యారాగా తండ్రికి ప్రియంగా ఉంటారు. అలా లేకుంటే వారు ట్రస్టీలు కారు. గృహస్థ జీవితము అంటే బంధనాల జీవితం. ట్రస్టీ జీవితము అంటే బంధనాలు లేని జీవితం. ట్రస్టీలుగా అయితే అన్ని బంధనాలు సహజంగా సమాప్తమవుతాయి. బంధన ముక్తులుగా ఉంటే సదా సుఖంగా ఉంటారు. వీరి వద్దకు దుఃఖపు అల కూడా రాదు. ఒకవేళ సంకల్పంలోనైనా నా ఇల్లు, నా కుటుంబము, నా పరివారము, ఇది నా పని అని వస్తే ఈ స్మృతి కూడా మాయను ఆహ్వానిస్తుంది. కనుక నాది అనే దానిని నీది, బాబాదిగా చేసేయండి. ఎక్కడైతే మీది అనేది ఉందో అక్కడ దుఃఖం సమాప్తం. నాది నాది అనుకుంటే వ్యాకులత పడతారు. మీది మీది అంటే ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఆనందంగా లేకుంటే ఇంకెప్పుడు ఉంటారు? సంగమ యుగమే ఆనందాల యుగం. అందువలన సదా ఆనందంగా ఉండండి. స్వప్నంలో, సంకల్పంలో కూడా వ్యర్థం ఉండరాదు. అర్ధకల్పమంతా వ్యర్థంగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు పోగొట్టుకునే సమయం పూర్తి అయింది. ఇది సంపాదించుకునే సమయం. ఎంత సమర్థంగా ఉంటారో అంత సంపాదించుకొని జమ చేసుకోగలరు. 21 జన్మలు ఆనందంగా తింటూ ఉండుటకు సరిపడునంతగా జమ చేసుకోవాలి. మీ వద్ద ఎంత స్టాక్ ఉండాలి అంటే ఇతరులకు కూడా ఇవ్వగలగాలి. ఎందుకంటే మీరు దాత పిల్లలు, ఎంత జమ అవుతుందో అంత సంతోషం కూడా తప్పకుండా ఉంటుంది. సదా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అనే లగన్లో నిమగ్నమై ఉండండి. ఎక్కడ లగన్ గమనం ఉంటుందో అక్కడ విఘ్నం ఉండదు. పగలు ఉంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు. అలాగే ఈ లగన్ మరియు విఘన్, లగ్నం ఎంత శక్తిశాలిగా ఉంటే అది విఘ్నాన్ని భస్మం చేసేస్తుంది. ఇటువంటి లగన్ కలిగిన నిర్విఘ్నాత్మలుగా ఉన్నారా? ఎంత పెద్ద విఘ్నమైనా మాయ విఘ్న రూపమై వచ్చిన లగన్ ఉన్నవారు దానిని వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా తీసేస్తారు. ఈ గమనమే అన్ని ప్రాప్తులను అనుభవం చేయిస్తుంది. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ ప్రాప్తులు తప్పకుండా ఉంటాయి. తండ్రి ఖజానా ఏదైతే ఉందో అదంతా పిల్లలదే. మాతలతో మీరు శక్తి దళం కదా, మాతలు జగన్మాతలుగా అయ్యారు. ఇప్పుడు మీరు హద్దు మాతలు కాదు, సదా స్వయాన్ని జగన్మాతగా భావించండి. హద్దు గృహస్థంలో చిక్కుకునేవారు కాదు. బేహద్ అనంతమైన సేవలో సదా సంతోషంగా ఉండేవారు. బాబా ఎంతో శ్రేష్టమైన పదవినిప్పించారు. దాసీలాగా ఉండే మిమ్మల్ని శిరో కిరీటాలుగా చేశారు. వాహ్నా శ్రేష్టమైన భాగ్యం. ఇప్పుడు ఇదే పాట పాడుతూ ఉండండి. తండ్రి ఇప్పుడు మాతలకు ఈ ఒక్క పనినే ఇచ్చారు. ఎందుకంటే మాతలు చాలా భ్రమించి అలసిపోయారు కనుక మాతల అలసట చూసి వారిని అలసట నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. 63 జన్మల అలసట ఒక్క జన్మలోనే సమాప్తం చేసేశారు. ఒక్క సెకండ్లోనే సమాప్తం చేశారు. తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అలసట సమాప్తమైపోయింది. మాతలకు ఊయలలో ఊపటం బాగుంటుంది కనుక తండ్రి మాతలకు సంతోషం, అతీంద్రియ సుఖం అనే ఊయలనిచ్చారు. ఆ ఊయలలోనే ఊగుతూ ఉండండి. సదా సుఖీలుగా, సౌభాగ్యవంతులుగా అయ్యారు. అమరులైన తండ్రికి అమర పిల్లలుగా అయ్యారు. పిల్లలను చూసి బాప్దాదా కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఓం శాంతి.